నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లోనే రెస్టారెంట్కి ఏం మాత్రం తీసిపోని రుచికరమైన వంకాయల గ్రేవీ కర్రీ చేయించబోతున్నాను. ఇది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఎలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్లో పల్లీలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మెంతులు, తెల్ల నువ్వులు, ఇంకా 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు లేదంటే ఎండు కొబ్బరి తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని ఒకసారి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోతే సరిపోతుంది. కొద్దిగా ఇంగువ వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుని ఒక 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు జోడించి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాజా వంకాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా చూపిస్తున్న విధంగా 4 ఘాట్లు వచ్చేలా పెట్టుకోవాలి. ఆ ఘాట్లలో ఈ మసాలా పేస్ట్ని స్టఫ్ చేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే వంకాయలకు బాగా మసాలా నబ్బుతుంది. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన నూనెలో ఈ వంకాయలను వేసి మూత పెట్టి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. వంకాయలు బాగా మగ్గిన తర్వాత మిగిలిపోయిన ఈ పేస్ట్లో కొద్దిగా నీళ్లు కలుపుకుని కళాయిలో పోసేసుకోవాలి. ఆ రుచికరమైన మసాలా గ్రేవీ వంకాయలతో కలిసి బాగా మగ్గిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలపటం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే కూరంతా అడుగు పట్టేస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ మగ్గించుకోండి. కొన్ని నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు తాజా కొత్తిమీర వేసి ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే అంతే, గుమగుమలాడే వంకాయ గ్రేవీ రెడీ. నా వీడియోస్లో కేవలం వంటలు మాత్రమే కాదు, హెయిర్ స్టైల్స్, ముగ్గులు, చెట్లు, ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా మీకు చూపిస్తాను. మీకు ఏది కావాలో కామెంట్ చేసి చెప్పండి. మీరు చెప్పిన వాటిని కూడా నేను చేసి చూపించడానికి ప్రయత్నిస్తాను. అందుకే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీ సపోర్ట్తోనే నేను ఈ ఛానల్ని ఇంకా స్పెషల్గా చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.